దాంట్లో అందరి శక్తి సహకారం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి శివర్లలోనే నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం జరుగుతుందని సిపిఐ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ ఆరోపించారు. వ్యవసాయ భూములను తవ్వి ఏర్పాటు చేసిన చెరువులో ప్రమాదకరమైన చేపల పెంపకంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ చెరువులను తొలగించాలని కోరారు. ఆ చెరువులో క్యాట్ ఫిష్ పెంపకం అనేది జరుగుతూ ఉంది. ఈ క్యాట్ ఫిష్కి సంబంధించి జంతు కళేబరాలు, కోడి వ్యర్థాలు, ఇతర పలు రకాలైనటువంటి జంతు వ్యర్థాలతో ఈ క్యాట్ ఫిష్ పెంపకం అనేది ఆ 8 చెరువులో జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి, అదేవిధంగా సిపిఐ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఈ క్యాట్ ఫిష్ అనేది భారత ప్రభుత్వం ఎప్పుడు నిషేధం చేయడం జరిగింది. ఈ క్యాట్ ఫిష్ తినడం వలన క్యాన్సర్ లాంటిటువంటి ఆరోగ్యమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి ప్రమాదకరమైనటువంటి క్యాట్ ఫిష్ని పెంచుతున్నారు అంటే దీని వెనకమాల ఎవరు ఉన్నారనేది తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దీని మీద పలు మీడియాల్లోనూ అదేవిధంగా పత్రికల్లోనూ ప్రత్యేకమైన కథనాలు వస్తున్నప్పటికీ అధికారులు దీని మీద స్పందించడం లేదంటే అధికారులు కూడా దీనిలో భాగస్వామ్యం ఉందనేది అనుమానం వ్యక్తం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అనుమానం నివృత్తి కావాలి అంటే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా కనుక చర్యలు తీసుకోకపోతే మేము ప్రత్యక్షమైన కార్యాచరణ చేపడతామని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి అలాగే సిపిఐ నుంచి మేము